వచ్చి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అవని. లాస్ట్ మినిట్లో వచ్చి ఓడిపోకుండా కేసు గెలిపించావు. నాదే ఉంది సత్య. నేను చేసింది కేవలం సహాయం, నువ్వు చేసింది సాహసం. అధికార పార్టీ మినిస్టర్ కొడుకుకి శిక్ష పడేలా చేశావు. ధర్మం వైపు ఉంటావు, న్యాయం వైపు ఉంటావు. అందుకే ఆ న్యాయ దేవతే నిన్ను గెలిపించింది. ఆ ధర్మదేవతే నీకు తోడుగా నిలబడింది. నా కొడుక్కి శిక్ష పడేలా చేశారని మురిసిపోకండి. నేను తలుచుకుంటే మీరిద్దరూ ఏమైపోతారో మీ ఊహకు కూడా అందదు. ఏం చేస్తారు మినిస్టర్ సార్? అనుకోకుండా జరిగిన దుర్ఘటనలో లాయర్ సత్య, అతని స్నేహితురాలు దుర్మరణం పాలయ్యారని రేపటి పేపర్లో వస్తుంది. వాదించినందుకు సత్యను, సాక్ష్యం చెప్పినందుకు అవనిని చంపుతానని బెదిరించిన మినిస్టర్ మాణిక్యరావని ఈ రోజు సాయంత్రం పేపర్లో మీ పేరొస్తుంది. నా తండ్రినే బెదిరిస్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? అది నా పుట్టుకలోనే ఉందిరా, నా రక్తంలోనే ఉందిరా. అందుకే సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఈ సంఘటన నీలాంటి వెధవలకి హెచ్చరింపులా ఉండాలి. డాడీ, నేను జైల్లో అడుగు పెట్టే టైంకి దీని చావు కబురు వినాలి. ఏయ్, నీకు 7 ఏళ్ల శిక్ష సరిపోదురా, ఉరి శిక్ష పడాలి. ఏయ్ నిన్ను! రై, అవని మీద ఈగ వాళ్ళన సహించను. ఏంట్రా లవ్వా? అభిమానం. ముందు అభిమానం అంటావు, తర్వాత రూమ్కి రమ్మంటావు. అవేగా నీ లాయర్ తెలివితేటలు. రేయ్, నా కొడుకునే కొడతావా? కొడుకా వీడు? కొడుకుని కనలేదు నువ్వు, రాక్షసుణ్ణి కన్నావు. దుర్మార్గంగా మాట్లాడితే ఇలాంటి రాక్షసులని సంహరించడానికి కాళికా మాతనవుతా, సత్యభామనవుతా, కనకదుర్గనవుతా. కాలు ముందుకు దువ్వితే కాటికి పంపుతా. ఎనీ డౌట్? మీకు కోపం వస్తే మీ అధికారాన్ని ఉపయోగిస్తారేమో. నాకు పూనకం వస్తే ఎవ్వరూ అవసరం లేదు, నేనే చాలు.